హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఎగ్లెస్ కేక్ అండి. స్పాంజీగా ఇంట్లోనే మనము గ్యాస్ మీద ఎంత సింపుల్గా చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అలాగే ఓవెన్లో అండ్ గ్యాస్ మీద కూడా చాలా ఈజీగా మనము బేకరీ స్టైల్లో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అది ఎగ్జాక్ట్గా నేను మెజర్మెంట్తో అయితే మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, కేక్ అయితే అసలు ఎంత బాగుందో స్పాంజీగా. నిజంగా ఓవెన్లో కంటే కూడా గ్యాస్ మీదే చాలా బాగుంటాయండి కేక్స్ బేక్ అవ్వడము. సో మీరు కూడా ఒకసారి చూసేసి ఇంట్లో కంపల్సరీ ట్రై చేసి నాకైతే ఎలా వచ్చిందో చెప్పండి. వీడియో అయితే పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు టిప్స్ అన్నీ కూడా దొరుకుతాయి. అప్పుడే మీరు పర్ఫెక్ట్గా బేకింగ్ అనేది చేయగలరు. బేకింగ్ అనేది ఊరికి అలా చూస్తే మనకు అర్థం కాదండి. ఇవైతే కప్పులు 3 కప్పులు అండి. మనకి ఫుల్ కప్పు, హాఫ్ కప్పు, అలాగే పావు కప్పు, ఇలాగా 3 ఉంటాయండి. ఫస్ట్ అయితే ఇది పెద్ద కప్ అండి, అంటే 240 ml కప్ అనమాట. 1 కప్ అనుకోండి. 1 కప్ మైదా. ఎప్పుడు మెజర్మెంట్స్ చూస్తున్నారు కదా, మనం పిండిని అదమకూడదండి. జస్ట్ మనకి నార్మల్గా తలకొట్టు అంటారు కదా, అలా రావాలి. స్పాచులతో అట్లా అనంగానే కింద పడిపోవాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. బేకింగ్లో ఎప్పుడు మనము కొలతలు అనేవి జాగ్రత్తగా తీసుకోవాలి. నెక్స్ట్ బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ వేస్తున్నాను. అలాగే బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. మీకు నచ్చితే ఒక పించ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఎగ్జాక్ట్ కొలతలు తీసుకుంటేనే మీరు బేకింగ్ చేయగలరు. అలాగే మీకు పర్ఫెక్ట్ రెసిపీ అనేది వస్తుంది. సో మీరైతే ఎప్పుడు బేకింగ్ చేయాలన్నా కొంచెం పర్ఫెక్ట్గా కొలతలన్నీ తీసుకొని ఆ తర్వాత బేకింగ్ చేయండి. మీకు కొలతలు కానీ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. నెక్స్ట్ ఇవి మొత్తము పక్కన ఇంగ్రీడియంట్స్ అన్నీ జల్లించుకొని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇది 1/2 కప్ అండి. ఇంకో బౌల్ తీసుకొని 1/2 కప్ మిల్క్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. లేదు అంటే కొంచెం పక్కన ఉంచుకోండి. లాస్ట్లో కొంచెం థిక్ అయితే వేసుకోండి, లేదంటే వదిలేసేయండి మీకు డౌట్ ఉంటే. నెక్స్ట్ అలాగే 1 కప్ మైదా తీసుకున్నాం కదండి. 1 కప్ షుగర్ ఎగ్జాక్ట్గా వేసుకోవాలి. షుగర్ పౌడర్ అనేది మనము మిక్సీ పట్టుకొని ఫైన్ పౌడర్ వేసుకోవాలండి. గ్రాన్యువల్స్ ఉంటే ఏమన్నా కానీ ఉంటే మనకు సరిగా బేక్ అవ్వదు. నెక్స్ట్ ఇది 1/2 కప్ ఆయిల్ అండి. రీఫైండ్ ఆయిల్ తీసుకోవాలి. ఎప్పుడైనా వాసన లేని ఆయిల్. లేదు ఈ ప్లేస్లో మీరు బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. బటర్ కూడా చాలా టేస్టీగా ఉంటున్నాయండి కేక్స్. నెక్స్ట్ వీటంతా మనము కలపాలి బాగా. చూస్తున్నారు కదా, బబుల్స్ లాగా మీకు ఏర్పడుతున్నాయి కదా, అలాంటిది ఏమీ రాకూడదండి. ఆయిల్ అనేది పైన తేలకూడదు అనమాట. మనకు ఆ మిల్క్లో పర్ఫెక్ట్గా మనకి మిక్స్ అయిపోవాలి. అప్పుడే మనకి కేక్ అనేది చాలా బాగా వస్తాయి. లేదు అంటే మనకి పైనంతా సరిగా బేక్ అవ్వదండి. నెక్స్ట్ దాన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత ఇదైతే వెనిలా ఎసెన్స్ అండి. ఇదైతే నేను 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఎగ్ కేక్ చేసేటప్పుడు మాత్రం మీరు ఎసెన్స్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఇంకొక 1/2 టీ స్పూన్ కూడా ఎక్స్ట్రా వేసుకోవాలి. ఇది నార్మల్ కేక్ ఎగ్లెస్ కాబట్టి దీంట్లో 1 టీ స్పూన్ సరిపోతుంది. నెక్స్ట్ మన డ్రై ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండి, జల్లించి పెట్టుకున్నాము. అవి ఒక 2 బ్యాచెస్ లెక్కగానే 3 బ్యాచెస్ లెక్కగానే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక్కసారిగా వేసాము అంటే సరిగా మిక్స్ అవ్వదు. చూస్తున్నారు కదా, ఇలాగైతే పూర్తిగా మనం మిక్స్ చేసేసుకోవాలి. అలాగే ఎగ్ కేక్ కూడా ఉన్నాయండి మన ఛానల్లో. ఎగ్లెస్ కూడా పెరుగుతో ఎలా చేయాలో కూడా ఉంది. సో మీరైతే అవి చూడాలనుకుంటే చూడండి. నెక్స్ట్ ఇలాగా మనము మొత్తం కలిపిన తర్వాత లాస్ట్లో వెనిగర్ వేయాలండి. వెనిగర్ వేస్తే ఏమవుతుందంటే మనకి కేక్ పొంగడానికి బాగా హెల్ప్ అవుతుందండి. చూస్తున్నారు కదా, నురగలు అనేది ఎట్లా వస్తుందో రియాక్షన్ అయ్యి మిల్క్తో. ఆ తర్వాత బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసాం కదండి, వీటితో రియాక్ట్ అయ్యి ఆ తర్వాత మనకి కేక్ అనేది స్పాంజీగా వస్తుంది. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనము వెనిగర్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఓవర్ మిక్స్ అయితే అస్సలు చేయకూడదండి. మీరు ఓవర్ మిక్స్ చేశారంటే మాత్రం కేక్ అస్సలు బేక్ అవ్వదు. అది మాత్రం కన్ఫామ్ అండి. ఇది ఒక్కటి మనం మిల్క్తో చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఈ బ్యాటర్ని అయితే ఇలాగా రెడీ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని పక్కన ఉంచేసుకొని ఇలాగా ఇంకొక ట్రే, బేకింగ్ ట్రే తీసుకున్నాను. అలాగే బటర్ పేపర్ ఇలాగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో గ్యాస్ మీద అని చెప్పాను కదా, గ్యాస్ మీద కూడా ఆ చిన్న టిన్ ఒకటి తీసుకున్నానండి. రెండిట్లో బేక్ చేస్తున్నాను అనమాట మీకు చూపించడానికి. ఓవెన్లో కంటే గ్యాస్ మీద బేక్ చేసిందే చాలా పొంగిందండి, చాలా స్పాంజీగా వచ్చింది. నెక్స్ట్ మీరే చూస్తారు. అలాగే మీరు ఓవెన్లో చేయాలనుకుంటే ఫస్ట్ 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ప్రీహీట్ చేసుకొని 30 మినిట్స్ బేక్ చేస్తే బాగా బేక్ అయిపోతుందండి. అలాగే మీరు గ్యాస్ మీద బేక్ చేయాలనుకుంటే ముందు ఇలాగా ఒక
బౌల్ తీసుకోవాలండి. ఇది సరిపోయే విధంగా ఉండాలి. అంటే మనం పైన పెట్టే మూత కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరిపోవాలి. అది ప్రీహీట్ చేసుకోవాలి 10 మినిట్స్ ముందుగానే. ఆ తర్వాత మనము ఆ కేక్ బ్యాటర్ అనేది పెట్టాలి. ఇదైతే నేను 25 మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేస్తున్నానని. పదే పదే మీరు ఊరికే ఓపెన్ చేసినా కానీ సరిగా బేక్ అవ్వదండి. చూస్తున్నారు కదా, అస్సలు పిండి తగలలేదు. అప్పుడు మనం బయటకు తీసేసుకోవడమేనండి. ఇంకొకటి, లో ఫ్లేమ్లో మాత్రమే మీరు బేక్ చేసుకోండి. నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇదైతే గ్యాస్ మీదది. ఫస్ట్ పెట్టింది అయితే ఓవెన్లోదండి. ఓవెన్లో పెట్టింది నాకైతే అంత పొంగినట్లయితే అనిపించలేదండి. జస్ట్ ఇలాగా సైడ్స్ అయితే మనము అలాగా చాక్తో రౌండ్గా అనేసుకొని ఆ తర్వాత తీసాము అంటే డిమోల్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. నెక్స్ట్ ఇలాగా బటర్ పేపర్ను కూడా రిమూవ్ చేసేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎగ్ కేక్స్ కంటే కూడా ఎగ్లెస్ కేక్స్. కాకపోతే ఈ రెండిటికి తేడా ఏంటంటే ఎగ్ కేక్ అనేది బాగా స్పాంజీగా బాగా పొంగుతాయండి. డబల్ అవుతుంది కేక్ అనేది. ఎగ్లెస్ అనేది ఎగ్ పొంగినంతగా మనకి స్పాంజీగా అయితే ఉండదు. అదే డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ ఇదైతే గ్యాస్ మీద పెట్టింది. చూస్తున్నారు కదా అసలు ఎంత బాగా బేక్ అయిందో. బెంటో కేక్స్ అంటారు కదండి, బెంటో కేక్స్ ఈ సైజ్ అయితే సరిపోతాయండి. చాలా క్యూట్గా చాలా బాగుంటాయి. నెక్స్ట్ టైం అయితే నేను బెంటో కేక్ అయితే చేసి చూపిస్తానండి. చూడండి అసలు ఎంత బాగుందో. మనకి ఎంత నలిపినా కానీ అస్సలు అంత స్పాంజీగా ఎట్టు పెడితే అట్లాగైతే వస్తుంది కదా, అంత బాగుంటాయి టేస్ట్ కూడాను. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చక్కగా ఇంట్లోనే చేసుకొని అయితే మీరు బాగా తినొచ్చండి. అలాగే టీ టైం కేక్గా కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే పిల్లలకి స్నాక్స్ రూపంలో కూడా వేసి ఇవ్వచ్చు. దీని మీద నార్మల్గా ఈ ప్లెయిన్ కేక్ తినాలంటే హనీ కానీ లేదంటే కిసాన్ జామ్ కానీ ఇవన్నీ వేసి ఇచ్చినా కానీ పిల్లలు చాలా బాగా తింటారండి. పైన కొంచెం డ్రై ఫ్రూట్స్తో మనం క్రియేటివిటీగా జస్ట్ అట్లాగా మనము గార్నిష్ చేసి ఇచ్చేసాము అంటే చాలా హ్యాపీగా బాగా తింటారు. అంటే ఏందో కొత్త ఐటెం కదా అన్నట్లుగా అనిపిస్తుంది వాళ్ళకి. అలాగే ఆయిల్ బదులు మీరు ఖచ్చితంగా బటరే యూస్ చేయండి. ఇంట్లో పిల్లలకు చేసి పెట్టాలంటే అదే కొంచెం హెల్తీగా ఉంటుందండి. సో బటర్ యూస్ చేసి మీరైతే ప్రిపేర్ చేయండి. ఓవెన్ లేకుండా ఇంత చక్కగా మనము ఇంట్లోనే గ్యాస్ మీద తయారు చేసేసుకోవచ్చండి. మీరు ట్రై చేసి నాకైతే ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.